నరసరావుపేటలో జిల్లా క్రీడా విభాగం అధికారి డిఎస్డిఓ నరసింహారెడ్డిని చిలకలూరుపేటకు చెందిన అంతర్జాతీయ వాలీబాల్ కోచ్ నక్కా శ్రీనివాసరావు కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ వాలీబాల్ కోచ్ నక్కా శ్రీనివాసరావు గత కొన్నేళ్లుగా రాష్ట్ర స్థాయిలో వాలీబాల్ కోచ్గా ఉన్నానని, గత కొన్ని రోజులుగా వాలీబాల్ పోటీలు జరుగుతున్నాయని, ప్రస్తుతం జరుగుతున్న వాలీబాల్ పోటీలో నిబంధనలు పాటించడం లేదు, అర్హత లేని వారిని నేషనల్ లెవెల్లో ఆడిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ టీంని కేవలం 3 జిల్లాలలో మాత్రమే పోటీలు నిర్వహించి రాష్ట్రం మొత్తం పోటీలు నిర్వహించామని చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా అర్హత ఉన్న వారిని మాత్రమే పోటీలలో పాల్గొనేలా చూడాలన్నారు. నా పేరు నక్కా శ్రీనివాసరావు, మైదువల్ గ్రామం, ఎడ్లపాడు మండలం, మా చిలకలూరుపేట నియోజకవర్గం, పల్నాడు జిల్లా. నేను వచ్చేసి ఇంటర్నేషనల్ వాలీబాల్ కోచ్ లెవెల్ 2గా, ఎఫ్ఐబి లెవెల్ 2 కోచ్గా క్వాలిఫై ఉన్నాను. విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాలీబాల్ మెన్ అండ్ ఉమెన్ అందరికీ ఒక విషయం చెప్పాలనుకున్నాం ఈరోజు. వాస్తవంగా ఆల్రెడీ సీనియర్ నేషనల్స్ ఆల్రెడీ యూపీ, ఉత్తరప్రదేశ్లో. విషయం ఏంటంటే ఒక నేషనల్ టీం వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, లేదా ఒక జిల్లా స్థాయి నుంచి ఒక స్టేట్ మీట్ అనేది ముందు కండక్ట్ చేయాలి. అది కూడా ఎట్లా, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ, ఆ సంస్థ నుంచి గుర్తింపు పొందాలి. ఒక అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ అసోసియేషన్ గుర్తింపు లేకుండా డైరెక్ట్గా నేషనల్ సెలక్షన్ తీసుకుంది.